పవర్ ప్యాటర్న్స్ లో మనకి ఓన్లీ రెండే ప్యాటర్న్స్ ఉంటాయి. ముందుగా బుల్లిష్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో మనకి ఒక మదర్ క్యాండిల్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ క్యాండిల్ ఉంటుంది. బుల్లిష్ ప్యాటర్న్ లో ప్యాటర్న్ క్యాండిల్ అనేది ఇప్పుడు ఎల్లో కలర్ లో ఉంటుంది, మదర్ క్యాండిల్ అనేది ఏ కలర్ లో అయినా ఉండొచ్చు. ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు మదర్ క్యాండిల్ అనే దాన్ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని పొజిషన్ అనేది తీసుకోవాలి. బేరిష్ ప్యాటర్న్ లో కూడా మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఉంటాయి. మదర్ క్యాండిల్ అనేది ఏ కలర్ అయినా ఉండొచ్చు, ప్యాటర్న్ క్యాండిల్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ కలర్ లోనే ఉండాలి. ఈ బేరిష్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మదర్ క్యాండిల్ యొక్క హై అనేది మనకి స్టాప్ లాస్ అవుతుంది. బుల్లిష్ ప్యాటర్న్ యూస్ చేసి పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ముందుగా మనం చూసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే, లేటెస్ట్ గా ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ ఉండుంటే ఆ నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయి ఉండాలి. అంటే నెగిటివ్ ప్యాటర్న్ యొక్క హై అనేది బ్రేక్ అయి ఉండాలి. ఎప్పుడైతే లేటెస్ట్ నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ అయి ఉంటుందో దాని తర్వాత వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్ యొక్క లో అనేది స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. సెల్లింగ్ సైడ్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు లేటెస్ట్ గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. లేటెస్ట్ గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో అనేది బ్రేక్ అయి ఉండాలి. ఎప్పుడైతే లేటెస్ట్ గా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయి ఉంటుందో దాని తర్వాత వచ్చిన సెల్లింగ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్ యొక్క హై అనేది స్టాప్ లాస్ గా పెట్టుకుని సెల్లింగ్ పొజిషన్ అనేది తీసుకోవాలి. ఏ టైం ఫ్రేమ్ లో అయినా సరే ఈ ప్యాటర్న్ యొక్క రూల్స్ అనేవి మారవు.